ఇవాళ మన రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ స్పైసీ నాటుకోడి పులుసు. ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత మసాలా దినుసులు పొడవుగా కట్ చేసి తీసుకున్న ఉల్లిపాయలని వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అవుతుండగా కచ్చపచ్చగా దంచి తీసుకున్న వెల్లుల్లి వేసుకొని కలుపుకోవాలి. వెల్లుల్లిని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఆ ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి పొడవుగా కట్ చేసి తీసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఫ్రైడ్ ఆనియన్ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. నాటుకోడి పులుసులో ఫ్రై చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొబ్బరి పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగి తీసుకున్న పుదీనాకు, కొత్తిమీరాకు వేసుకొని కలుపుకోవాలి. నాటుకోడి పులుసులో నేను వేసే ప్రతి ఒక్కటి వేసుకుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పోపు మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నాటుకోడి చికెన్ని వేసుకొని కలుపుకోవాలి. నేను అరకిలో చికెన్ తీసుకున్నాను, దానికి 4 టేబుల్ స్పూన్ల నూనె సరిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. నాన్ వెజ్ ప్రియులకి ఇలా చేసి పెట్టండి, తప్పకుండా ఒక్క ముక్క వదలకుండా తింటారు. మొత్తం కలిసిపోయేలాగా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ మసాలా వేసుకొని కలుపుకోవాలి. మొత్తం మంచిగా కలిసిపోయేలాగా అడుగు వరకు కలుపుకోవాలి. తెలంగాణలో చాలా ఫేమస్ నాటుకోడి పులుసు బగారన్నం. మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత చికెన్ ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా గ్యాస్ మొత్తం పోయిన తర్వాత క్యాప్ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి తీసుకున్న కొత్తిమీరకు, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. అంతే, తెలంగాణ స్పెషల్ స్పైసీ నాటుకోడి పులుసు రెడీ. నాటుకోడి పులుసుతో గారెలు, బగారన్నం తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా నా స్టైల్లో తెలంగాణ స్పెషల్ స్పైసీ నాటుకోడి పులుసు ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి.